జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకి వెళ్తున్నాయి అనేటువంటిది మరి ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. మరి జనసేన తెలుగుదేశం కలిసి పోయే పరిస్థితి ఉంది. మీరేమో టెక్నికల్గా ఇక్కడ పొత్తులో ఉన్నారు, తెలంగాణలో ఇద్దరు కలిసి పోటీ చేశారు. మొత్తానికి అసలు కమలం పార్టీ పరిస్థితి ఏంది? కమలాన్ని ఇది వికసించిద్దా లేకపోతే వాడిపోయిద్దా? అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు నేను కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఒక రాజకీయ పార్టీ మనుగడ ఎట్లా ఉంటది, రాజకీయ పార్టీ జర్నీ ఎలా ఉంటది అనేది మనం విశ్లేషించుకుంటే గతం నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు కేవలం రాష్ట్ర పార్టీలకే కాదు, కేంద్రంలో ప్రభావితం చూపించాలనుకునే పార్టీలకు కూడా ఒక థర్డ్ ఫ్రంట్ రావాలనుకునేటప్పుడు, అంటే రెండు బలమైన పార్టీలు బలంగా పాతుకుపోయి వాళ్ళు ప్రజల మధ్యన ఉన్నప్పుడు ఒక మూడో ప్రత్యామ్నాయం రావాలంటే ఎంత కష్టపడాలనేది మనం గడిచిన 40 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కేంద్రంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల పార్టీలు ఉన్నప్పుడు ఈ మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన జనతా పార్టీ తర్వాత తదనంతరం బీజేపీగా మారి 2 ఎంపీ స్థానాల నుంచి ఈ రోజున 300 పైచిలకు ఎంపీ స్థానాలతో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి ఉన్న పరిస్థితుల దాకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలకి చాలా మందికి తెలుసండి. ఇక్కడ పాలిటిక్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ సార్. అంటే ఒక రాజకీయ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోవాలంటే ఎన్ని పరిస్థితులు ఉంటాయి, ఎన్ని కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక క్రౌడ్ పుల్లర్ అనేది అవసరం ఉంటది ఏ రాజకీయ పార్టీకైనా. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటే ఫస్ట్ నుంచి కూడా గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అంతకుముందు మహాత్మా గాంధీ గారు కానీ, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన బీజాలు వేసుకుని వాళ్ళు నడుపుకుంటూ వచ్చారు. తదనంతరం భారతీయ జనతా పార్టీకి కూడా జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఇలాంటి బలమైన నాయకులు ఉండి భారతీయ జనతా పార్టీని ఒక పరిస్థితికి తీసుకొచ్చేదాకా వాళ్ళందరూ కష్టపడ్డారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో కూడా మూడో ప్రత్యామ్నాయం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంతకు ముందు థర్డ్ ఫ్రంట్ అని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక కూటమిగా ప్రయత్నం చేశారో ఆ కూటమి ప్రయత్నం తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో నీరుగారిపోయిందో, కేవలం ఇప్పుడు 2 బలమైన పార్టీలు అంటే 2 కూటములు ఎన్డీఏ, యూపీఏ అని ఏదైతే 2 కూటములుగా మిగిలిపోయి మూడో ప్రత్యామ్నాయం రావడానికి ఇప్పటికీ దే ఆర్ స్టిల్ ట్రైయింగ్. అంటే కేసీఆర్ గారు కూడా మొన్నటిదాకా మూడో ప్రత్యామ్నాయంగా మేము ఒక బలమైన శక్తిగా ఎదుగుతామని చెప్పి ఆయన కూడా ప్రయత్నం చేసి తర్వాత ఆయన విఫలమైన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఒక రాష్ట్ర పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అంటే సౌత్ ఇండియాకి వచ్చేస్తే మన సౌత్ ఇండియాలో ఉన్న 4 స్టేట్స్ అంటే తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లోకల్ పార్టీస్ కి చాలా బలమైన పరిస్థితులు ఉంటాయండి. అంటే తమిళనాడు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం అంటే 45 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఎన్టీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారు లాంటి ఒక బలమైన క్రౌడ్ పుల్లర్ ఉన్నారు. తదనంతరం ఆ రోజున రెండో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ అప్పటికి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో అంత బలంగా పాతుకుపోలేదండి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళు తెలుగుదేశం ఒక క్రౌడ్ పుల్లర్ గా ఉండి వాళ్ళు సంస్థాగతంగా డెవలప్ అయ్యి ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఈ రోజున ఒక బలమైన శక్తిగా ఎదిగిన పరిస్థితి. ఈ క్రమంలో కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్న పరిస్థితిలో మూడో ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రజారాజ్యం పార్టీ అనే ఒక పార్టీ వచ్చినప్పుడు పార్టీకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, క్రౌడ్ పుల్లర్ గా చిరంజీవి గారు ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఎంతో కొంత పరిపుష్టి ఉన్నప్పటికీ, అప్పటికున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే మనకు పరిస్థితులు అనుకూలించాలి, కొంచెం ఓపిక అవసరం ఉంటది. తదనంతరం 2011-12 పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఎవరిని లీడర్స్ క్రియేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ పార్టీకి జంప్ కొట్టిన పరిస్థితి. ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఉన్న 80-90% క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి? ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే అంటే వాళ్ళకు ఒక బలమైన క్రౌడ్ పుల్లర్ లాంటి నాయకుడు కేంద్రంలో ఉన్నా కూడా, అంటే గాంధీ ఫ్యామిలీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు ఉన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ లో ఆ క్రౌడ్ పుల్ చేసే పరిస్థితి లేదు. అలాగే మనం తమిళనాడు తీసుకుంటే ఏఐడిఎంకే అనే ఒక 2 బలమైన శక్తులు అక్కడ ఉన్నప్పుడు కరుణానిధి గారు కానీ, లేకపోతే ఆయనకి సముజ్జీవులైన ఎంజీఆర్ కానీ, వీళ్ళంతా కూడా క్రౌడ్ పుల్లింగ్ కేపబిలిటీ ఉన్నవాళ్ళు. తర్వాత జయలలిత గారు. ఈ పరిస్థితిలో బీజేపీ అక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే ఒక థర్డ్ పార్టీ రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదే విధంగా కేరళ కూడా తీసుకుంటే మనకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు చాలా బలంగా ఉంటారు. అక్కడ కూడా ఒక థర్డ్ పార్టీని తీసుకురావాలంటే చాలా బలమైన పరిస్థితులు ఉంటాయి, అంటే చాలా విభిన్న
కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని రావాలి. ఈ లోపు మీడియా ఒక రకమైన ప్రచారం చేస్తుంది, లేకపోతే నాయకులు జారిపోవటం కానీ, కార్యకర్తలు నిర్వీర్యం అయిపోవటం కానీ, బీజేపీకి కూడా 99 అంతకుముందు పరిస్థితుల్లో కూడా ఒక బలమైన నాయకత్వం ఏర్పడుతున్న పరిస్థితుల్లో 2004లో ఓకే నిలదొక్కుంటారు అనుకునే పరిస్థితులకు వచ్చేసరికి గవర్నమెంట్ మారిపోయింది, కేంద్రంలో మారిపోయింది, ఇక్కడ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మారిపోయి కాంగ్రెస్ రావటం జరిగింది. ఈ రోజున మళ్ళీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ అనే ఒక పార్టీ ఆవిర్భవించి ఒక మూడో ప్రత్యామ్నాయంగా మళ్ళీ జనసేన, బీజేపీ ఇలా రకరకాల కొత్త పార్టీలు ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి మైండ్ గేమ్ వీళ్ళు ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో బలమైన పార్టీలుగా నిలదొక్కున్న వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవాలంటే మీడియా సపోర్ట్ కావాలి, డబ్బులు కావాలి, బలమైన నాయకత్వం కావాలి. ఈ రోజున జనసేన పార్టీ చూసుకుంటే సార్ మనకి నాయకుల మీద డిపెండ్ అయిన పార్టీ కాదు, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్యాడర్ బేస్డ్ పార్టీ. నాయకులు వెళ్ళిపోయినా కూడా మేము చెక్కు చెదరలా. 2019 ఓటమి తర్వాత నాయకులు పార్టీ మారిపోయి వేరే పార్టీలకు వెళ్ళిపోయినా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ దారులు ఎత్తుక్కున్నా కూడా జనసేన పార్టీ అనేది ఈ రోజున బలంగా నిలదొక్కుని ఒక మూడో ప్రత్యామ్నాయంగా వెళ్తున్న పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన నాయకత్వం, అదేవిధంగా బలమైన క్యాడర్. సో డైరెక్ట్ గా క్యాడర్ పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయాణంలో రకరకాల పరిస్థితులు మాకు కూడా ఉంటాయి. సో నేను ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నానంటే ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడినప్పుడు అన్ని పరిస్థితుల్ని తట్టుకుని నిలబడి మనం ట్రావెల్ చేస్తే టైం కూడా కలిసి రావాలి, మనకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి పొత్తులోకి వచ్చాం 2019 ఎలక్షన్ తర్వాత. ఈ రోజున మేము కూడా చెప్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే వ్యతిరేక ఓటు చేయకూడదు. కలిసి వచ్చే పక్షాలన్నింటినీ మేము కలుపుకుని మేము ఎలక్షన్కి వెళ్తాము. ఒక ఓటు కూడా బయటికి చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి అన్ని పక్షాలను కలుపుకుని వెళ్తామని చెప్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు లాంటి బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ కేంద్ర పార్టీలకు ఉన్న పరిస్థితి ఏంటంటే అండి, ప్రతిదానికి కేంద్రానికి వెళ్ళి వాళ్ళు డెసిషన్స్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులను బట్టి మేము మా మూవ్మెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లోకల్లో తీసేసుకోవచ్చు, కానీ బీజేపీకి అటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు బలమైన నాయకత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు పైన కేంద్రంతో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ రేప ఉన్నప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా కేంద్రానికి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బీజేపీ నాయకులకు కూడా వాళ్ళకొక అభిప్రాయం ఉండొచ్చు, కేంద్రానికి ఒక ఎజెండా ఉండొచ్చు. ఈ రెండు కూడా సింక్ అయ్యి ఒక సింగిల్ లైన్ గా ట్రావెల్ చేసినప్పుడే రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా వాళ్ళకు ఒక బలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే బీజేపీ ఎందుకు రూట్ లెవెల్లోకి వెళ్ళలేకపోతుందంటే బీజేపీ పయనిచ్చే పథకాలన్నీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేర్లు వేసుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ఫసల్ బీమా లాంటి పథకాలు కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర పథకాలు కానీ, రోడ్లు కానీ, వాళ్ళు రోడ్లు వేస్తుంటే వీళ్ళు ఇక్కడ మేము రోడ్లు వేసామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తుంటే ఇక్కడ మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. రైతులకి వాళ్ళ సగం డబ్బులు ఇస్తా ఉంటే మొత్తం డబ్బులు నేనే ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా పైన కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎవరిస్తున్నారో కూడా రియల్ గా క్షేత్రస్థాయిలో వెళ్ళని పరిస్థితులు కూడా ఈ రోజున బీజేపీ బలపడపోవటానికి, బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితులకి కారణం అని చెప్పి నేనైతే భావిస్తాను. దాసరికన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేసే ముందు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.